రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతర సమావేశానికి చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి పీజీఆర్ఎస్ విభాగం ఎందుకు పనికి రాకుండా పోతుంది? ఎందుకంటే అది ప్రజలకు ఉపయోగం లేదు, అలాగనే ప్రభుత్వ సేవలకి ఏ విధమైన ఉపయోగం లేదు. స్పందన పేరుతో వచ్చేటటువంటి ప్రతి పిటిషన్ కూడా అధికారులు విచారించేసాం, పరిష్కారానికి వీలు కాబడదు, లేదు పరిష్కరించేసాం అని రెండు అర్థాలు వచ్చేటట్టు ఒక ఫార్మెట్లో ముగింపు పలికేస్తున్నారు. ఎందుకే ఈ ఫిర్యాదుదారికి న్యాయం చేయడం లేదు, బాధితుడికి విచారణ జరపడం లేదు. ఈ రెండింటికి సంబంధం లేకుండానే వీళ్ళు ఏమి విచారణ చేశారో తెలియదు. అలాంటి ఘోరమైనటువంటి విచారణ ప్రక్రియలో ఈరోజు స్పందన పీజీఆర్ఎస్ యాక్టివిటీ నడుస్తుంది. ఏ ప్రభుత్వ కార్యాలయంలో కూడా స్పందనలో వచ్చినటువంటి ఫిర్యాదుకి న్యాయం జరిగింది అని ఈ రోజు వరకు ఎవరన్నా చెప్పగలిగేటటువంటి ఒక్క అధికారం ఉన్నాడా? లేదు. సమస్య మామూలుగా ప్రభుత్వ కార్యాలయంలో ఇవ్వడం మూలంగా గుడ్ రిజల్ట్ ఉండడం లేదని ప్రభుత్వం ఒక కొత్త అధ్యయనం చేపట్టి ప్రతి సోమవారం కూడా ఒక కార్యాచరణ చేపట్టి దానికి స్పందన పేరు పెట్టి ఫిర్యాదులన్నీ కూడా రండి, ఏ ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించినటువంటి ఆ కార్యాలయానికి మేము ఈ పిటిషన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం, వచ్చే వారం పరిష్కార మార్గం చూపిస్తూ ఉంటారు. ఇంకా సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏంటంటే కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒక 4 అడుగులు ఎదరగేసి కొన్ని ప్రత్యేక పిటిషన్స్ని క్లోజ్ చేయడం ఎలాగో చేతగాక ఫిర్యాదు సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి మరి ఫిర్యాదును ముగించేస్తున్నారు. అలాంటి సందర్భాలు అనేక కార్యాలయాల్లో ఉన్నాయి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇక పీజీఆర్ఎస్ ఉండడం వల్ల ఉపయోగం ఉంది, స్పందన యాక్టివిటీ మూలంగా ఉపయోగం ఉంది. పై అధికారులకి ఇక్కడ రాసినటువంటి దాంతో క్లోజ్ చేసేస్తున్నారు. దీని మూలంగా వాళ్ళంత ప్రజాధనం, ప్రభుత్వ సమయం వృధా అవుతుంది. ఏ ప్రభుత్వ కార్యాలయంలో కూడా స్పందన మూలంగా మేలు జరిగిందని చెప్పడానికి అవకాశం లేకుండా పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోలీసు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి విభాగాలు కావచ్చు, అలాగే రెవెన్యూ విభాగాలు కావచ్చు, ఈ రెండు మరింత ఘోరమైనటువంటి పద్ధతులను అవలంబిస్తూ వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకే ఆ స్పందన కార్యక్రమాన్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి సొంత ఫిర్యాదులు ఏమైనా ఉంటే పోలీసు వారి స్పందన ఆదివారం సోమవారం సమావేశానికి ఆ విధమైనటువంటి పిటిషన్స్ మాత్రమే న్యాయం చేస్తున్నారు. వాళ్ళ సొంత పిటిషన్స్కి మేలు చేకూర్చే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. ముఖ్యమంత్రి గారు స్వయంగా దృష్టి సారించి ఈ స్పందన యాక్టివిటీస్ మీద సంస్కరించుకోకపోతే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఇప్పటికే వచ్చింది. ముందు ఇంకా మరింత ఎక్కువగా వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. దీనికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా పాటిస్తారు, హైకోర్టు గైడ్ లైన్స్ పాటిస్తారు. ప్రభుత్వ అధికారుల పిటిషన్స్ విచారణకి విలువ లేకుండా పోతుంది. చివరికి ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులు కూడా వీళ్ళు పుట్టదాగా చేసి తప్పుడు నివేదికలని పైకి పంపిస్తున్నారు. దీని మీద అడిగేటటువంటి వాళ్ళు లేరు. ఆన్లైన్ మెసేజ్ కూడా పంపిస్తారు, పరిష్కారం మీ సమస్య ముగించడం జరిగింది, పరిష్కరించేసామని. అందరూ కూడా ఈ సమయభావంతో నిరుత్సాహపడి ఫిర్యాదుని మరలా ఎక్స్టెన్షన్ చేసుకునేటటువంటి వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఈ స్పందన కార్యక్రమం మీద విసుగు చెంది నిరుత్సాహంతో బాధితులు వెనక్కి తిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయేటటువంటి పరిస్థితులు ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి. ప్రతి ప్రభుత్వ కార్యాలయం కూడా అదే విధంగా ఉంటాయి. మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, పంచాయతీలు కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, మైన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ లీగల్ మెట్రలాజీ డిపార్ట్మెంట్ కావచ్చు, కన్జ్యూమర్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్నీ కూడా ఈవెన్ వెయిట్స్ అండ్ మెజర్స్ కావచ్చు, కొన్ని ఎవరికి తెలియనటువంటి విభాగాలు ఉన్నాయి. అవి ఎందుకున్నాయో కూడా తెలియదు. ఇందులో ప్రధానంగా ఈ పోటీలో ముందు వరుసలో ఉండేటటువంటిది పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ. ఎంత అన్యాయం అంటే ఇవాళ నేను ఒక పోలీస్ స్టేషన్లో మాట్లాడాను. ఒక రైతు ఒక సమస్య మీద పిడింగోయికి చెందినటువంటి ఒక రైతు చిన్న సమస్య మీద పోలీస్ స్టేషన్కి పిలిచారు, పోలీసు వారు పిలిచారు. ఎందుకంటే 20 రూపాయలు వడ్డీ అట. ఆ వడ్డీ డబ్బులు కట్టకపోతే తల్లిదండ్రులు ఇద్దరిని పిలిచి, కొడుకు తండ్రిని పిలిచి నేను లోపల ఏంటని చెప్పి లోపలికి పంపిస్తున్నారు. రౌడీ షీట్ ఓపెన్ చేస్తారంట. దానికి ఏదో నాలాంటి వాడి దగ్గరికి వచ్చింది కాబట్టి నేను ఎస్ఐ గారితో మాట్లాడాను, ఇమీడియట్గా పంపించాను. రోజుకి ఎంత క్రూరమైనటువంటి విధానాలు పోలీస్ స్టేషన్లోని, రెవెన్యూ డిపార్ట్మెంట్లోని, ప్రభుత్వ కార్యాలయాల్లోని జరుగుతుంటే ప్రజలు ఎవరికి చెప్పుకుంటారు? అసలు చట్టం ఉందా లేదా?
నిబంధనలు అమలు జరుగుతున్నాయా లేదా అనేది చట్టాన్ని అనుసరించేటటువంటి అధికారులు లేకపోతే వ్యవస్థల మీద ప్రజలకి నమ్మకం ఉంటుంది. తద్వారా శాంతి భద్రతలన్నీ కూడా రోడ్డు మీద ఉంటున్నాయి. శాంతి భద్రతలు లేకపోవడం మూలంగా ప్రజల్లో అంతర్యుద్ధం వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఏ వ్యవస్థ భద్రతగా లేదు. పౌర సేవలు అస్సలు ఉపయోగం లేకుండా పోతున్నాయి. అంతా కరప్షన్, సొంత ప్రయోజనాలు, సొంత మార్గాలకు దారి చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ సమాజానికి మంచి పరిణామాలు రావు. ఈ సమాజాన్ని ఒక మంచి మెరుగైనటువంటి ఒక ప్రక్షాళన మార్గంలో ప్రభుత్వాధికారులు దృష్టి సారించకపోతే ఈ సమాజం అంతా కూడా కుళ్ళిపోయి భ్రష్టు పట్టిపోతుంది. అలాగే విద్యాశాఖ అయితే ఘోరంగా ఉందో లేదో తెలియదు. విద్యాశాఖ డిఈఓలు ఎంఈఓలు ఎందుకున్నారో తెలియదు. హెల్త్ డిపార్ట్మెంట్ ఎందుకుందో తెలియదు. డిఎంఎన్హెచ్ఓ డిపార్ట్మెంట్ అసలు ఉందో లేదో తెలియదు. వాళ్ళు నెలకి తాయితీగా జీతాలు తీసుకుంటున్నారు. కొన్ని డిపార్ట్మెంట్లు అన్నీ అలాగే ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్లు ఆల్మోస్ట్. కానీ ప్రభుత్వ సేవలను మెరుగుపరుచుకునే విధంగా ప్రభుత్వం దృష్టి సారించకపోతే దీని మీద చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే ప్రభుత్వం ఈ మధ్యకాలంలో రహస్యంగా ఒక తప్పుడు పని చేసింది. రెవెన్యూ విభాగంలో ఏ రికార్డు అయినా 5 డిపార్ట్మెంట్లో అందుబాటులో ఉండేది. లోకల్గా తహసీల్దారు తప్పుడు విధానాలు ఏదైనా అవలంబిస్తే దాన్ని జిల్లా కలెక్టర్ ఆఫీస్లో రికార్డ్ రూమ్లో అప్లై చేస్తే అక్కడ ఒక జెన్యూన్ రికార్డు వచ్చింది. లేదు అంటే ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్, అలాగే CCLEI ల్యాండ్ కమిషనర్ చీఫ్ కమిషనర్, ఇలాగా 5 డిపార్ట్మెంట్ల దగ్గర ఎందుకంటే ఇది బ్రిటిష్ వ్యవస్థకు ముందు అవలంబించినటువంటిది. ఇలాంటి ప్రక్రియని ఈరోజు కూటమి సర్కారు వచ్చిన తర్వాత మొత్తం క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసి మొత్తం అంతా జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఇప్పుడు దొంగకి చేతికి తాళాలు ఇచ్చినట్టుంటుంది. జిల్లా కలెక్టర్ ఆఫీస్లోనే మొత్తం అక్రమాలన్నీ జరుగుతున్నాయి. తహసీల్దార్ ఆఫీస్లోనే అన్ని తప్పులు జరుగుతున్నాయి. ఆ తప్పులకి వాళ్ళు కరెక్ట్గా మళ్ళా వాళ్ళకు అనుకూలంగా రికార్డుని తయారు చేసుకుంటారు. అలాంటప్పుడు రెవెన్యూ విభాగాన్ని మీరు ఎందుకు ఇవన్నీ కూడా ఒకే జిల్లా కలెక్టర్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంది? పూర్వం రికార్డులని ఎందుకు పొల్యూట్ చేశారు? ఇవన్నిటికి కూడా సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. న్యాయ వ్యవస్థలో కూడా ఈ తరహా పాలన మూలంగా కేసులు నిలబడడం లేదు. పూర్వం రికార్డుల్లో ఒకలా ఉంటాయి, ఇప్పుడున్నటువంటి రికార్డుల్లో ఒకలా ఉంటాయి. ఆ ల్యాండ్ లార్డ్కి రక్షణ లేదు. అసలు ఏ రికార్డు ఎప్పుడు ట్యాంపరింగ్ జరుగుతుందో తెలుస్తలేదు. అందుకని ఇవన్నీ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నిటి మీద ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలి. ఏ ప్రజాప్రతినిధికి చీమ కుట్టినట్టు కూడా లేదు. అసలు తన నియోజకవర్గంలో ఏ ప్రభుత్వ కార్యాలయం కుళ్ళిపోయింది, ఏ ప్రభుత్వ కార్యాలయంలో అవినీతి జరుగుతుంది, అసలు పౌర సేవలు అమలు జరుగుతున్నాయా లేదా అనేది పట్టించుకునేంత తీరిక పాపం శాసనసభ్యులకు కానీ పార్లమెంట్ సభ్యులకు కానీ లేకపోయింది. ఎందుకంటే వాళ్ళకి ఇవేం అక్కర్లేదు. వాళ్ళ ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తూ జాగ్రత్తగా లక్షలాది రూపాయలు వాళ్ళ అవినీతికి మార్గం చేసుకుంటూ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఓటర్లను కొనుక్కుంటే చాలు, ఇంత దరిద్రమైనటువంటి ప్రజాప్రతినిధులుగా ఈ జీవితం ముందుకు నడిపించేస్తే చాలు అని వాళ్ళు తృప్తిపడుతూ వ్యవస్థని పూర్తిగా భ్రష్టు పట్టించేస్తున్నారు. అందుకని దీని మీద ఖచ్చితంగా ఒక మార్పు రావాలి. ఒక బెటర్ సొసైటీ కోసం ప్రజలందరూ కూడా సమాయత్తం కావాలి. అలాగే దురదృష్టం ఏంటంటే ఒకప్పుడు మీడియా ఒక అద్భుతమైనటువంటి వార్తా కథనాలతో ముందుకు వచ్చారు. ఈరోజు కార్పొరేట్ మీడియా ఆ మొత్తం వార్తా కథనాలని వాస్తవాలని పూర్తిగా సర్వనాశనం చేసేస్తుంది. ఆ పత్రికలు ఆ మీడియా వ్యవస్థల మూలంగా మిగతా మీడియా వ్యవస్థలకు కూడా ఒక చెడ్డ పేరు వస్తుంది. కానీ ఖచ్చితంగా ఇదంతా ప్రజా ప్రక్షాళన జరగాలి. ప్రజల్లో తిరుగుబాటు రాకముందే ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక మెరుగైనటువంటి పాలనా విధానాలు అమలు జరగాలి. చట్టబద్ధమైనటువంటి నిబంధనలు ఖచ్చితంగా అమలు జరగాలి. అవినీతి దుర్వినియోగానికి పాల్పడేటటువంటి అధికారుల మీద శాఖాపరమైన చర్యలు, కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ప్రస్తుత ప్రభుత్వానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.